వచ్చాను సార్ వచ్చాను బ్రో పక్కకి బాబు కొద్దిగా వదిలేస్తే ఒక నిమిషం కదా మీకు తీసుకున్నాను సార్ ముందుకు వచ్చేస్తాను సార్ కొంచెం ముందుకు రండి సార్ సార్ ఈరోజు సార్ కొంచెం ముందు పర్లేదు గుర్తుగా మీరు మీరు వస్తే మేము వెళ్ళిపోతూ ఉంటాం సార్ డిస్టర్బ్ ఏమి ఉండదు సార్ బెల్లం మొక్క పెట్టారు నిలబడు వచ్చేసేయండి
యాడ్ అది ఇది స్వామివారి దర్శనం మహత్తరంగా జరిగింది. రిలీజ్కు ముందు మా వాసుని పంపించి ఆయన్ని కోరుకున్నాం, ఎలా అన్నా ఈ సినిమాని పెద్ద హిట్ చేయాల్సిందని. ఆయన చేశారు, అంత వారు హిట్ చేశారు కాబట్టి మేమందరం వచ్చి మా యూనిట్ మొత్తంతో వారి దర్శనం చేసుకుని వారికి కృతజ్ఞతలు చెప్పి వస్తున్నాం. మహత్తరంగా జరిగింది. అది పైరసీ అనేది బయట వస్తుంది. దీని మీద కంప్లైంట్ ఏమైనా చేశారు? గురించి అవునండి, వెంకటేశ్వర స్వామి గారి దగ్గరికి ముందు కోరుకోవడం ఆనమైతే, తర్వాత తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడం మాకు ఆనమైతే. ఇలాగే మా మూవీ ప్రొడ్యూసర్ వాసు గారికి ముందు వచ్చారు ఇక్కడికి, వచ్చి మా సినిమా అఖండ విజయం జరగాలి అని చెప్పి ఆయన కోరుకున్నారండి. ఆ తర్వాత ఈరోజు మీరే చూస్తున్నారు ప్రేక్షకుల దగ్గర నుంచి వస్తున్న ఆదరణ. అంటే ఒకటి కాదు, రెండు కాదండి. అంటే నటన గురించి, ప్రేమ గురించి, ఎమోషన్స్ గురించి థియేటర్లో ఏదైతే ఆ ప్రేక్షకులను చూస్తున్నామో వాళ్ళని చూస్తున్నప్పుడు మాకు పొంగిపోతుందండి ఇక్కడ. అండ్ ఈరోజు అరవింద్ గారు, నిర్మల్ గారు, హీరో హీరోయిన్, మేము, మా వాసు గారు, ప్రొడ్యూసర్ గారు అందరూ వచ్చి ఆయనకి ఏదైతే కోరుకున్నామో ఆ మొక్కు తీర్చే అవకాశం వల్ల ఆయన ఇచ్చినందుకు ధన్యవాదాలండి. ఆయనకి, ఆ స్వామికి కృతజ్ఞతలు. ఇకపోతే పైరసీ గురించి, అవునండి, ఖచ్చితంగా అది అలాంటి పైరసీ లాంటి అడ్డంకులు ఎన్నొచ్చినా కూడా ఆ అడ్డంకులను దాటి ఈరోజు అఖండ విజయం సాధించిందంటే సినిమాలో ఎంత విషయం ఉందని మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి పైరసీలు ఎవరు చూడొద్దండి. ఆ ఎమోషన్స్ అన్ని పైరసీలు మీకు అర్థం కాదు. మీరు పైరసీలో సగం సినిమా చూసేసినా కూడా ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి. అంతకు మించి వినోదాన్ని ఈ సినిమా ఇస్తుందండి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. సినిమా థియేటర్లో సినిమా చూడండి. థ్యాంక్ యూ. కంప్లైంట్ ఏమైనా ఇచ్చే అవకాశం? అన్నీ అయ్యాయండి. అరవింద్ గారు, వాసు గారు వాటి గురించి మొత్తం చూసుకున్నారండి. అన్ని త్వరలో ఖచ్చితంగా ఎవరైతే ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటి, ఆ మూలాలు ఏంటి అన్నీ బయటకు వస్తాయండి. ఎక్కడికి వదలదు, ఎవరిని వదలమాట. ఎందుకంటే స్వామి సన్నిధానం, తప్పు చేస్తే ఆయన కదా శిక్షించేది, చూసుకుంటాడు ఆయన. థ్యాంక్ యూ.